తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. మీనరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? మళ్ళీ మీనరాశి వాళ్ళందరూ కూడా ఎక్కువగా లాభం పొందే వాళ్ళ లిస్టులో మీనరాశి వాళ్ళు ఉన్నారండి. మిథున రాశి వాళ్ళు ఉన్నారు, మీనరాశి వాళ్ళు ఉన్నారు. గురుడు 4వ ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన 5వ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి ధనం, మనశ్శాంతి, లాభం, ముఖ్యంగా పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా 10 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి, ఇంకా పిల్లలు పుట్టలేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. అండ్ మీనరాశి వారికి చాలా కష్టాలు అధికంగా ఉన్నాయి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా కష్టాలు తొలగిపోవడానికి మంచి సమయం అన్నమాట. అర్ధాష్టమం ఆ షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా మీనరాశి వాళ్ళకి శత్రు పీడ అనేటటువంటిది నివారించబడుతుంది. వ్యయములో ఉన్నటువంటి రాహువు, షష్ఠస్థితిగతుడైనటువంటి కేతువు వీళ్ళని విదేశాలకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు అవడం లేదనేటటువంటి నిరాశను వదిలేసి వాళ్ళు రిపీటెడ్గా ప్రయత్నాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక విద్యార్థులు కొంత డిస్ట్రాక్షన్స్కి గురవుతారు. కొంచెం చదువులు కొంచెం వెనకబడడానికి అవకాశం మొన్నటిదాకా ఉంది. 1 జూన్ వరకు 1వ తారీఖు, 2 జూన్ నుంచి బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది చేస్తారు. అలాగే ఈ చిట్టి పాటల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారందరూ కూడా కొంతమంది ఈ యొక్క షష్ఠస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం, జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల సన్యాసం తీసుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది మైండ్కి. అప్పుడు కొంతమంది వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇస్కాన్లో చూడండి, మనాశ్రమం, ఆనంద్ మార్గాశ్రమం 10,000 మంది సాధువులు ఉన్నారు. ఇస్కాన్లో వందల మంది పెళ్ళిళ్ళు చేసుకున్న సాధువులు అక్కడ తెల్లబట్టలు వేసుకుంటారు. గృహస్థాశ్రమంలో కూడా ఉంటారు. మా గురుగారు ఆచార్య హిజ్ డివైన్ గ్రేస్ భక్తివేదాంత ప్రభుపాదుల వారి సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. ఆయన డైరెక్ట్ శిష్యుడైనటువంటి ఆనందమయ ప్రభు కీర్తిశేషులు మనకి మా గురువు అనమాట, ఇక్కడ హ్యాబిట్స్ బ్రాంచ్లో. సో వాళ్ళంతా గృహస్థాశ్రమంలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వైరాగ్యం ఎక్కువగా వస్తుందన్నమాట. కొంతమంది సన్యాసం తీసుకోవచ్చు. అలాగే పూజా స్టోర్సు, తర్వాత ఆలయాలు కట్టడం, దొంగపేటాలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ బిజినెస్ లాగా చూస్తారనమాట. సో కొంతమంది ఈ టెంపుల్స్ ఇవన్నీ కూడా బిజినెస్ సెంటర్స్గా మారిపోయినాయి. సో అలాంటి లాభదాయకమైనటువంటి ఈ యొక్క వ్యాపారాలుగా గుర్తించినటువంటి మీనరాశి వారు అలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి కొత్త ఐడియాలు, కొత్త సృజనాత్మకమైనటువంటి ఐడియాలు, ఇన్నోవేటివ్ ఐడియాస్ వీళ్ళందరికీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మన ఐపీఎల్ మ్యాచ్లో మొన్న గెలిచినప్పుడు ఒక కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు, నా శిష్యుడు, కాకినాడ నుంచి. ఓకే గురుగారు, వరల్డ్ మ్యాచ్ చాలా బాగా చెప్పారు, వస్తుందని వచ్చేసిందండి అన్నాడు. అప్పుడు సంతోషం అయిపోయింది. అప్పుడప్పుడు నాకు ఇలా మ్యాచ్ల గురించి చెప్తూ ఉండండి అన్నాడు. ఏంట్రా బాబు బెట్టింగ్ ఆడుతున్నాం అంటే, లేదండి గురుగారు అన్నాడు. తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే, నిన్నే మ్యాచ్లో గెలుస్తుందని చెప్పాం, వచ్చింది కాబట్టి చూసే. గురుగారు, నేను జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటున్నానండి, అందువలన మీ శిష్యుడి కింద వచ్చేయాలనుకుంటున్నానండి. నీ వయసు ఎంత ఆయన? 41 సంవత్సరాలు. 41 సంవత్సరాలకి ఎవడైనా ఎల్కేజీలో అడ్మిషన్ ఇస్తాడా ఆయన? అంటే జ్యోతిష శాస్త్రం ఎలా తయారైపోయిందంటే, ఏదో ఎవరు పడితే వాళ్ళు నేర్చుకుంటే వచ్చేది కాదు అది. గురు శుశ్రూష చేయాలి, కాళ్ళు పిసకాల గురువులకి. గురువులు బాగుతారు, గట్టిగా తిట్టి అరే గెట్ అవుట్ యూజ్లెస్ ఫెలో అని అన్నాం అనుకోండి, ఆడి ఫోన్ కట్, అరే వాట్సాప్లో పెట్టు, ఎందుకు చేస్తున్నాను, యూ షుడ్ నాట్ కాల్ మీ, షుడ్ నాట్ డిస్టర్బ్ మీ అని అంటేనే వాళ్ళు పెట్టరండి, రోషం వచ్చేస్తుంది. కానీ మరి మా గురువులు చెయ్యని మొహం మీద ఉమ్మేసిన, తిట్టిన, తోలేసిన, తన్నేసిన మేము మా గురువు గారు గరికపాటి గారిని కానీ, పురాణమంట రాధాకృష్ణమూర్తి గారిని కానీ, మా భారతీ తీర్థస్వాముల వారు కానీ కాళ్ళు పట్టుకుని వదిలేవాళ్ళం కాదు మేము. కాబట్టి దీనికి గురువు యొక్క ఆశీర్వాదం కావాలి. ఆ గురువు యొక్క ఆశీర్వాదం స్పష్టంగా ఈ మీనరాశి వారికి వస్తుందన్నమాట. దే ఆర్ వెరీ లక్కీ అనమాట. వీళ్ళు కోరుకున్న అమ్మాయిలతో పెళ్ళిళ్ళు అవుతాయి, ఫస్ట్ లక్కీ. సెకండ్లీస్కి మార్కులు, కోరుకున్న కాలేజీల్లో సీట్లు వస్తాయి, విద్యార్థులకి కోరుకున్న కోర్సుల్లో సీట్లు వస్తాయి. అండ్ పేరెంట్స్ అసలు రెడీగా చదవరా బాబు అని చెప్పడం మానేశారండి. ₹1,00,00,000 కట్టేస్తారా, నీకు ఎంబీబీఎస్ కావాలని వెళ్ళిపోయి సూట్ కేసుల్లో కట్టేస్తున్నారు. ఇంక ఈడేం చదువుతాడండి. అలాగే ఆ కాలేజీ 10 లక్షలు అడిగాడు, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ 12 లక్షలు 10 లక్షలు అని చేర్చేస్తున్నారండి.
ఇలా చేస్తుంటే ఎలా అవుద్దండి? అయినా సరే మీనరాశి విద్యార్థులు తెగ చదువుతారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా రకరకాల అనుభూతులు, రకరకాల అనుభవాలు ఈ నెలలో రావడానికి అవకాశం ఉంది. వ్యాపారాలన్నీ బాగున్నాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. చక్కగా బ్రహ్మాండంగా గ్రోత్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి టైమే ఒక్కటే ఉండదు అందరికీ కూడా. మనం గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, పాపం ఆయన ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తే ఒక గంటన్నర ఇస్తే గంటన్నరకి 2 గంటలు ఇచ్చారండి వేటూ న్యూస్లో చక్కగా. అప్పుడు అక్కడ విలేకరు గారు చక్కగా గురుగారండి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారికి నచ్చని రేవంత్ రెడ్డి గారి క్వాలిటీ ఏంటి అంటే, ఆయన పాపం ఆయన గంటన్నర చెప్తుంటే ఇంకా అయిపోయిందండి, మీ టైం కూడా చాలా అయిపోయింది అని ఇండైరెక్ట్గా అతను అంటున్నాడు. ఉంది వీడియో చూడండి. అప్పుడైనా నేను ఎక్కువగా అవసరానికి మించి ఎక్కువ టైం ఇవ్వడం నాలో నాకు నచ్చనటువంటి లక్షణం. నేను అందరికి అంటే అంత గొప్పవాడు రేవంత్ రెడ్డి గారు. పాపం టైం ఇస్తారు. ముఖ్యమంత్రులు టైం ఇస్తున్నారండి. మన రాశి ఫలాలు చూడడానికి మన జనాలు మాత్రం జస్ట్ ఇలా 2 సెకండ్స్ కట్టలు మాత్రం గ్రహాలు ఇచ్చేయాల. సో ఈ రకమైనటువంటి ఫుల్ బిజీగా అయిపోతారు మన మీనరాశి వాళ్ళు. సో దే ఆర్ వెరీ లక్కీ. పరిహారాలు ఏంటంటే ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవాలి. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం కాదు, అమెండ్మెంట్, రావి చెట్లను పెంచాలి. అఫారెస్టేషన్ ఈజ్ ద రెమెడీ. ఇది ప్రతి జ్యోతిష్కుడు నేర్చుకోవాల్సిన విధానం. ఎందువల్లంటే వాస్తు జ్యోతిష్కులు వీళ్ళందరూ కూడా మొక్కలను పీకిచ్చేశారు. దానివల్ల చాలా మందికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. గాలి లేదు ఈ రోజున. సృష్టి మన ఊరంతా నాశనం అయిపోయిందంటే ఇలాంటి చెత్త ప్రిడిక్షన్స్ ఇవ్వడం వల్లే. ప్రతి ఒక్కళ్ళు చెట్టు వేయాలి. రావి చెట్టుకు వేసినప్పుడు మాత్రమే రావి చెట్టు మనల్ని ఆశీర్వదిస్తుంది. పూర్వీకుల దోషం. అంతేగాని గోకర్ణం వెళ్ళు, మోక్షనారాయణ బలి పూజ చేసుకో, లేకపోతే అక్కడికి వెళ్ళు ఆశ్లేష బలి పూజ చేసుకో, డజంట్ వర్క్. రావి చెట్టుకి, దేవతా వృక్షాలకు అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖేష్ అంబానీ గారు మీనరాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.